అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం అంటే ఆనాడు దేశంలోనే పేరెన్నికగానే నాకు తెలిసి దేశంలోనే అత్యధిక జనాభా అత్యధిక ఓటర్లు ఉన్న శాసనసభ నియోజకవర్గం కింద ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది. 2004 ఎన్నికల సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం 7.5 లక్షల ఓట్లతోనే ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నది. అయితే ఈరోజు హైటెక్ సిటీగా మనం చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఇవాళ వేదికైన ఈ షేర్లింగంపల్లి గచ్చిబౌలి ప్రాంతం ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగమే అన్న సంగతి ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ 1992లో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది. ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరిగితే కూడా పీజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 1998లో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేసిండ్రు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకమే పునాది రాయే ఆ తర్వాత హైటెక్ సిటీగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే ఆనాటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి. ఇదే కాదు, ఇవాళ ఈ తెలంగాణ